అండ్ నిహారిక గారు చాలా వెయిట్ తగ్గారు, అంటే అప్పుడు కూడా ఏమంత లావు లేరు. ఫస్ట్ అది చెప్పారు. కానీ అంటే కమిటీ కుర్రల్లో క్యామియో చేశారు. ఈ మూవీలో మాకు కనిపిస్తున్నారా? స్నేక్ డాన్స్ చూడలేదా? ఎస్, సాంగ్ లో ఉంటారండి, చేశారు. ఇప్పుడు నేను మైక్ తీసేస్తే మీరు బ్లాక్ అండ్ వైట్ లో షాకింగ్ వేసుకుంటారా వేసుకోరా? మ్యూజిక్ వేసుకోమంటారా? కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా క్యామియోనా? అసలు క్వశ్చన్ అడగనివ్వరు కదా, చెప్పండి. సో ఇందులో ఎంతవరకు ఉన్నారు? అండ్ చాలా వరకు ఇంతవరకు ఉన్నారా? ఎంతవరకు ఉన్నారు? సో డాన్స్ అంతా ప్రొడ్యూసర్ గా ఫుల్ ఫ్లెజ్డ్, యాక్టర్ గా క్యాప్. మీకు పంచులు రావన్నారు? వా అన్న వా, పంచులు రావన్నారు? పంచండి వాస్తవం. ఓకే సరే, తీసుకుంటాం లేండి. సో సఖీ మూవీలో ఒక సాంగ్ మలయాళంలో యాక్టర్ తో కలిసి చేసాం. అది ఒక చాలా సెన్సేషన్ అయింది. ఏ మొబైల్లో చూసినా ఆ సాంగే, రీల్స్ అంతా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు సినిమాలే చేస్తారు అనుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు హీరోయిన్ గా వచ్చే మూవీ ఏమైనా ఉందా మా ముందుకి? మన తెలుగు అయినా టాలీవుడ్? తెలుగులోనే. సో జనరల్గా ఇందాక మీరు మాట్లాడుతూ 40 పైన కథలు విన్నారు, 43 వరకు అని చెప్పేసి అన్నారు కదా, కానీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఎలా అంటే కంటెంట్ చూస్తారా, లేదంటే డైరెక్టర్, లేదంటే క్యాస్ట్ అయితే ముందే అనుకోరు, అంటే బడ్జెట్ పరంగా చూస్తారా? ఎలా చూస్తారండి మీరు? ఫస్ట్ కథ యాజ్ అన్ ఆడియన్స్ నేను వింటానండి స్టోరీ. అంటే ఆబ్వియస్లీ వచ్చిన 40 కథల్లో నేను 40 నరేషన్స్ వినలేదు. పిక్చర్స్ లేకపోతే మా కాంటెంట్ టీం వాళ్ళు విని అది ఇలా ఉంది, మేము మనకు ఓకేనా, సేమ్ కొంచెం కమిటీ లాగా ఉంది అలా. కొన్ని ఇప్పుడు తీయకూడదు కొన్ని కథలు, ఇది ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు ప్రొడ్యూస్ రైట్ నౌ. కొన్ని కథలు ఇట్స్ వెరీ బిగ్, సో నేను అంత పీస్ నేను నాకు అరగలేనంతది నేను తినకూడదు. ఇట్స్ లైక్ దట్. అలా చూస్తాను ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్, చూసి నాకు కథ నచ్చుతుందా. నేను డైరెక్టర్, యాక్టర్స్ ఆ కథను ఎంత నమ్ముతారు, మోర్ దెన్ యాక్టర్స్, డైరెక్టర్ ఆ కథని ఫుల్గా ఎంత నమ్ముతారో, యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అంత నమ్మితేనే నేను ఆ నీళ్ళలో కాళ్ళు పెడతా. హాఫ్ హార్టెడ్గా నేను ఏది చేయను, ఎస్పెషలీ ప్రొడక్షన్ చేయలేను. సో ఇది కూడా కథలాగే విన్నా అన్ని కథలు. దాని తర్వాత నేను యాజ్ అ ప్రొడ్యూసర్ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అన్న థాట్ తర్వాత వస్తుంది. ఓకే, కానీ ప్రొడక్షన్ వాల్యూ కూడా సినిమాకి పెరుగుతవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా కాస్టింగ్ని బట్టి కూడా ఎక్కువ రెమ్యునరేషన్ పరంగా పెరుగుతూ ఉంటాం. అంటే దీంట్లో ఎంతవరకు ఉంది ఆ సిచ్యువేషన్స్? కమిటీగానే పెద్ద మూవీ అండి, ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా చూసుకుంటే ఎక్కువ. కానీ ఇంకా వేరే అదర్ రీజన్స్గా మేము షూటింగ్ కూడా క్వైట్ అనుకున్న టైంలో చేసేసాం. కానీ పిక్చరైజేషన్ ఎలా ఉందంటే, ఒక థామా, రెబల్ స్టార్ ప్రభాస్ గారి రీసెంట్గా వచ్చిన మూవీ ఆ లెవెల్లో ఉందంటే, అంత బడ్జెట్ కాకపోయినా లో బడ్జెట్లో కూడా ఇంత పిక్చరైజేషన్ ఎలా అని. అంటే దట్ అట్లీస్ట్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అయితే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ విఎఫ్ఎక్స్ టీమ్ అండి, గ్రీన్ గోల్డ్ కంపెనీ. ఆయన మురళీ గారి ఫస్ట్ ఫిలిం వాజ్ అంజీ. ఆయన అంజీలో ఐ థింక్ అప్పుడే ఆయన స్టార్ట్ చేశారు. అంజీ మీరు మిస్ అయ్యారు కదా అప్పుడు. యా ఎగ్జాక్ట్లీ. సో అనుకున్నాను అనమాట, సార్ అప్పుడు చేయాల్సింది సార్, మన ఇద్దరి పేరు ఒక సినిమాకి అప్పుడు రావాల్సింది ఇప్పుడు వస్తుంది అని. సో ఆయన అంజీకి చేశారు, చాలా మూవీస్ చేశారు, దాని తర్వాత అరుంధతి కూడా చేశారు అంతే. హీ డిడ్ మెనీ ఫిల్మ్స్. సో ఆయన ఎక్స్పర్టీస్ మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆయన విఎఫ్ఎక్స్ షూటింగ్ ఉన్నప్పుడు ఆయన సెట్లోకి వచ్చి చూసుకొని మాన్సా గారితో ఎవ్రీ షాట్, ఆ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన కూడా హీ గేవ్ హిస్ 100% టు అవర్ ప్రాజెక్ట్. సో వెరీ లక్కీ టు ఫైండ్ ఎ టీమ్. అండ్ ఆల్సో మా డిఓపి రాజు ఎడ్రోల్ గారు మాతో ఆల్రెడీ కమిటీ గురోళ్ళు చేశారు, హలో వరల్డ్ చేశారు, ఒక చిన్న ఫ్యాన్. రాజు గారు అందరికన్నా సీనియర్ కంపేర్ చేసుకుంటే, అందరు ఎక్కువ రాజుతోనే చేశాం కదా. రాజుతో ఈక్వల్. మ్యాడ్ హౌస్ 4
ఓ 4 ఏనా ఓకే ఓకే మాన్సా జెలస్ ఫీల్ అవ్వకు నువ్వే ఎక్కువ. సో 4 ప్రాజెక్ట్స్ చేసామన్నమాట. సో ఆయన వర్కింగ్ స్టైల్ కూడా మాకు చాలా నచ్చింది. అంటే చాలా డిఫరెంట్గా ఇప్పుడు మేము చేసిన 4 నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కథ కూడా రెడీగా ఉన్నట్టుంది కదండి, నెక్స్ట్ కథ కూడా రెడీగా ఉన్నట్టుంది కదా ఏది యదువంశీ గారితో. టీమ్ ఇస్ లిటిల్ అది డిఫరెంట్. డిఫరెంట్ వేరే హీరోనా లేదంటే మీ బ్యానర్ లో వరుణ్ తేజ్ గారు? వేరే హీరో. అది వేరు ఇది వేరు. అంటే మా ఫ్యామిలీలో అందరితో చేస్తాను, అది ఎప్పుడు చేస్తానో తెలీదు. వంశీతో అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే మేము ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి. ఇంకా ఇది కన్ఫర్మ్ అవ్వలా. ఓకే. సో యా మా డిఓపి రాజ్ గారు అయితే హీఈస్ వెరీ వెరీ టాలెంట్. అంటే చాలా రోజులు ప్రీ ప్రొడక్షన్లో మాన్సా గారితో కూర్చొని వేరే కొంచెం ఈ డార్క్ యూనో ఈ హారర్ లేకపోతే ఈ అడ్వెంచర్ సినిమాల టోన్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ రెడ్స్ వాడతారు, అట్లా కూర్చొని అలా చేయొద్దు, మనం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం. ఎవ్రీ వన్ దే 100% ఇన్వాల్వ్ అయ్యి కొత్తగా ఏం చేయొచ్చు బెటర్గా, చిన్న బడ్జెట్లోనే పెద్దగా మనం ఎలా చూపించవచ్చు పెద్ద క్యాన్వస్ లాగా అని ఎవ్రీ వన్ గేవ్ దర్ 100%. హ్యాపీ మంచిగా అసలు వెయిటింగ్ ఎప్పుడు థర్డ్ వస్తుందా అని.